హలో! నీకసలు బుద్ధుందా? నీకసలు మనసుందా? ఈ పదాలని మనం చాలా సార్లు వింటా ఉంటాం. చాలా మంది నోటి నుండి వింటా ఉంటాం. బట్ అంటున్నారు కరెక్టే గానీ, ఈ పదాలకు మధ్య తేడా తెలుసా? ఈ 2 పదాలు ఒకటేనా? చాలా మందికి తెలీదు. అసలు ఏ సందర్భాల్లో ఏది వాడుతున్నాం అనేది గూడా తెలీదు. ఇది క్లియర్‌గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మనసుకు బుద్ధికి మధ్య తేడా ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనసు మైండ్. ఓకే. బుద్ధి, మేధస్సు, ఇంటెలెక్ట్. ఈ 2 పదాలు సంపూర్ణంగా వేరు వేరు. క్లియర్‌గా. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తిలో ఒక మనిషిని సతమతపెట్టేది, సంఘర్షణకు గురి చేసే పదాలు ఈ 2. మనసు ఒకటి చెప్తది. కానీ నీ బుద్ధి ఒకటి చేద్దామంటది. ఈ రెండిటికి మధ్యల ఎప్పుడు కాన్‌ఫ్లిక్ట్, సంఘర్షణ జరుగుతూనే ఉంటది శరీరంలో. ఈ 2 అండర్‌స్టాండింగ్ తోటుంటే అద్భుతమే. అద్భుతంగా క్రియేట్ చేయొచ్చు. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళకు ఈ 2 ఒకే దాటి మీద పనిచేస్తా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ రెండిటి మధ్యల సంఘర్షణని క్లియర్ చేయడం కోసం చాలా మంది సతమతం అయిపోతా ఉంటారు. నిజానికి ఈ 2 అసలు 2 ఉన్నాయన్న థాట్ కూడా లేకుండా ఉండేస్తాయి. వీటి గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నట్టయితే మనసు. మనసు ఇది చాలా చంచలమైంది. స్థిరంగా ఉండదు ఇది. ఇది కళ్ళకి ఏది కనిపిస్తే అది కావాలనుకుంటది. ఏది కనిపిస్తే అది కావాలనిపిస్తది. క్షణంలోనే మన మనసు మార్చుకుంటది. వద్దు అనిపిస్తది. దీనికి స్థిరత్వం అనేది ఉండదు. ఇది క్షణికావేశాన్ని కోరుకుంటది. అంటే తాత్కాలికంగా దొరికే ఉపశమనం, తాత్కాలికంగా దొరికే ఆనందాని కోసం ఇది ప్రాకులాడుతా ఉంటది. ఇది ఎట్లా ఉంటదంటే రోడ్డు పొడిచి పోయేటప్పుడు మనం టీ స్టాల్ చూస్తాం అనుకోండి, చాయ్ తాగాలనిపిస్తది. మిర్చి బజ్జీలు కనిపించిందంటే తినాలనిపిస్తా ఉంటది. ఇప్పుడు మనం మేధస్సు గురించి తెలుసుకుందాం. అదే బుద్ధి, ఇంటెలెక్ట్. ఇది కొద్దిగా స్థిరత్వం ఉంటది దీనికి. ప్రతి దానికి ఆతృత పడదు. స్థిరత్వం అనేది ఒకటి ఉంటది. మనస్సు ఏమైతే నిర్ణయం తీసుకుంటుందో, మనస్సు ఏదైతే కావాలనుకుంటుందో దీన్ని ఫిల్టర్ చేస్తది ఇది. అంటే ఒకసారి ఆలోచిస్తది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మనము కోపంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక వ్యక్తి కోపంలో తీసుకున్న నిర్ణయాలన్నీ మనసుతోటే తీసుకున్నాడు. ఆలోచించి తీసుకోలేడు. ఎందుకంటే క్షణికావేశంలో తీసుకుంటాడు కదా! క్షణికావేశంలో వచ్చేది మొత్తం తీసుకునే నిర్ణయాలు మనసు అవుతుంది. అదే కొద్దిగా టైం ఇచ్చి, కొద్దిగా ఆలోచించే స్వభావం ఇస్తే అప్పుడు బుద్ధి ఉపయోగపడుతది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి లోపల మనసుకు పైన బుద్ధి ఉండాలి. అప్పుడు ఆలోచన అర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధికి మించి ఆ మనస్సు ముందు బుద్ధిని డామినేట్ చేస్తుందో మనసు, ఆ వ్యక్తి చాలా చంచలంగా ఉంటాడు. స్థిరంగా ఉండలేడు. నిమిషానికి మాట మార్చేస్తా ఉంటాడు. బుద్ధి అనేది చాలా స్థితప్రజ్ఞత ఉంటదంటారు గదా! అట్లాగా స్థిరత్వం వస్తది. అంత తొందరగా ఆలోచించే నిర్ణయం తీసుకోదు. మనసు ఏం కావాలనుకుంటే అదే నిర్ణయం తీసుకోదు. భవిష్యత్తును ఆలోచిస్తది. ఈ నిర్ణయం వల్ల మనకేమన్నా ఆపద వస్తుందా? మనకేమన్నా ప్రమాదం ఉందా? మనం ఏమన్నా నష్టపోతామా? అన్న నిర్ణయం తీసుకునేది మొత్తం ఈ బుద్ధే. మేధస్సే తీసుకుంటోంది. ఇప్పుడు చిన్నగా ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే రోడ్డు పొడుతూ పోతున్నప్పుడు ఎవరో ఒక పర్సన్ మనతో గొడవ పెట్టుకున్నాడు. వాడు మనతోటి చాలా మిస్‌బిహేవ్ చేస్తా ఉండు. ఆ టైంలో క్షణికావేశంలో తీసుకునేది మనసు నిర్ణయం. మన దవడ పగలగొట్టమంటది. అదే దవడ పగలగొట్టమన్న వెంబడే ఒకవేళ మన బాడీ గనక రియాక్ట్ అయిందనుకోండి, మన దవడ పగలగొట్టేస్తాము. దాని తర్వాత వచ్చే కాన్‌ఫ్లిక్ట్ అన్నీ మనకు తెలిసినయే. ఎక్కడెక్కడో సంఘర్షణ ఉంటది. కాకపోతే అంత తొందరగా నిర్ణయం తీసుకోకుండా మన బుద్ధి, మేధస్సు అనేది ఆపుతది. ఆపి ఇలా కాకుండా ఇంకా ఏ రకంగా అయితే దీన్ని మనం సాల్వ్ చేయగలము అనేసి ఒక స్థితప్రజ్ఞత, స్థిరత్వం అనేది తీసుకొస్తా ఉంటది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే చిన్నగా నేను వేరే స్టోరీ లెక్క చెప్దాం అనుకున్నా దీన్ని. ఒక కుటుంబంలో ఒక ఫాదరు, 2 అబ్బాయిలుంటారు. ఈ కథ మొత్తం చెప్పేసిన తర్వాత దీన్ని కలుపుదాం అనుకోండి. ఈ చిన్న అబ్బాయి ఎట్లా ఉంటాడంటే డాడీ జస్ట్ స్థిరంగా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఫైనల్ అయిపోయి ఏ పని చెప్తే ఆ పని అంటే వీళ్ళిద్దరు ఏం కావాలంటే అది చేయడానికి రెడీగా ఉంటాడు అంతే. డాడీకి నిర్ణయాధికారం లేదు ఇప్పుడు ఇక్కడ. జస్ట్ స్థిరంగా ఉంటాడు అంతే. ఇప్పుడు మనస్సు ఏం చేస్తది? చిన్న అబ్బాయి ఏం చేస్తాడు? చాలా చంచలంగా ఉంటాడు వాడు. తినేటప్పుడు నాకు చికెన్ కావాలంటాడు. వద్దు నాకు మటన్ కావాలంటాడు. లేదు నాకు ఫిష్ కావాలంటాడు. అల్టిమేట్ గా వాళ్ళ అన్నతోటి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు. నాకు ఇది కావాలంటే అది, ఎడ్డెం అంటే తెడ్డెం.
ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. వీటి చిన్నోడు ఎట్లా ఉంటాడంటే స్థిరంగా ఉండదు వానికి. కనిపించిన అమ్మాయిని ప్రేమిస్తా అంటాడు. దారిన గొడవ పెట్టుకొని ఇంటి మీదకి తీసుకొస్తా ఉంటాడు గొడవలు. వాడికి ఏది నచ్చితే అది చేస్తా అంటాడు. కానీ వాళ్ళ పెద్దన్న కొద్దిగా వయసులో పెద్దోడు కాబట్టి కొద్దిగా ఆలోచించుకునే నిర్ణయం స్వభావం ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తా ఉంటాడు. ఆలోచించి అంత ఈజీగా నిర్ణయాలను తీసుకోడు. ఇప్పుడు వీడి చిన్నోడైతే ఏది చెప్తున్నాడో దాన్ని వెంబడి వినకుండా కొద్దిగా ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించే స్వభావం ఉంది కాబట్టి అల్టిమేట్ గా డిసిజన్ బాండ్ అయినప్పుడు వాళ్ళ డాడీ చెప్తే వాళ్ళ డాడీ ఆ నిర్ణయం తీసుకుంటా ఉంటాడు. కానీ ఈ సందర్భంలోనే వీళ్ళ తమ్ముడు చిన్నోడు ఏదైతే చెప్పిండో వాటన్నిటిని యాక్షన్ లోకి వాళ్ళ డాడీ తీసుకున్నట్టయితే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవడానికి పెద్ద టైం పట్టదు. ఇమ్మీడియట్ గా ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని రోడ్ల పాలు పడాల్సి వస్తుంది, కష్టాల పాలు కావాల్సి వస్తుంది. దీన్ని మన స్టోరీకి మనం తీసుకొచ్చినట్టయితే డాడీ అంటే మన బాడీకి చలనం ఉండదు, ఆలోచించే స్వభావం ఉండదు. పెద్ద కొడుకు అంటే మేధస్సు, చిన్న కొడుకు అంటే మనస్సు. చిన్న కొడుకు అంటే చంచలంగా ఉంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేద్దాం అనుకుంటాడు. అల్టిమేట్ గా వాడి పైన అధికారం ఎవరికి ఉంటుంది? వాళ్ళ అన్నకు అంటే మేధస్సు ఇప్పుడు అల్టిమేట్ గా నిర్ణయం తీసుకునేది మేధస్సు కాబట్టి మేధస్సు చెప్పిన పని డాడీ చేస్తుండు అంటే మన బాడీ చేస్తుంది. అందుకే సంఘర్షణ ఏం లేకుండా సాఫీగా జరిగిపోతా ఉంటుంది. వీళ్ళిద్దరికి నిరంతరం గొడవలు అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అన్నదమ్ములకు. అలాగే మనసుకు బుద్ధి కూడా సంఘర్షణ వస్తూ ఉంటది. కానీ ఎప్పుడైనా సరే ఏ వ్యక్తిలో అయినా సరే మనసు పైన అధికారం బుద్ధికే ఉండాలి. బుద్ధి ఇచ్చిన నిర్ణయాన్ని బాడీ ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకొస్తా ఉంటుందో అప్పుడు చాలా సాఫీగా జరిగిపోతా ఉంటది, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవితం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో విచక్షణ లేని టైంలో మనసు అనేది బుద్ధిని కూడా డామినేట్ చేస్తుంది, నీ మేధస్సును కూడా డామినేట్ చేస్తుంది. నాకు అది కావాలంటే కావాలంతే మొండి పట్టు పట్టుకొని తన నిర్ణయాన్ని తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటది. అలాంటి టైంలోనే బాడీ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గొడవ జరిగిందనుకో అల్టిమేట్ గా మనసు చెప్పిన మాటనే గెలిచింది అనుకుంటే అప్పుడు బాడీ కూడా దానికి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఏది ఫైనల్ అయినా బాడీ చేయడానికి రెడీగా ఉంటది, ఎందుకంటే బాడీకి స్వతహాగా ఆలోచించే స్వభావం ఉండదు కాబట్టి ఈ రెండిట్లో ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటది. ఇది ఈ రెండింటి మధ్య సంఘర్షణ గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను ఇది. దీనికి కావాలనుకుంటే ఇంకా వేరే వేరే ఎటు రకంగానే చెప్పొచ్చు. కానీ మనం క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనస్సు చెప్పింది ఇమ్మీడియట్ గా ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా చేసేయకుండా కాసేపు ఆగి మన బుద్ధితోటి ఆలోచించినట్టయితే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటది. దాని తర్వాత బాడీ యాక్షన్ లోకి తీసుకొస్తా ఉంటది. నాకు తెలిసినంత వరకు నేను బెటర్ గా చెప్పే ప్రయత్నం అయితే నేను చేసినాను. ఒకవేళ మీకు ఏమన్నా అర్థమైతే అర్థం చేసుకోండి, లేదైతే ఇంకొకసారి వినండి. బట్ ఈ రెండింటి మధ్యలో సఖ్యత అనేది డెఫినెట్ గా ఉండాలి, ప్రతి మనిషిలో ఉండాల్సిందే, ప్రతి మనిషిలో ఉండేది. కాకపోతే ప్రతి మనిషిలో ఈ బుద్ధిని డామినేట్ చేస్తుంది మనసు. చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను. ప్రతిరోజు మార్నింగ్ మనం అలారం పెట్టుకుంటాం 5 o'clock లేద్దామని. అలారం మోగుద్ది, మనసు ఏమంటది? వద్దు, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుకొని లేద్దామంటది. కానీ మేధస్సు ఏం చేస్తుంది ఆ టైంలో? లేదు, మనం నిర్ణయం తీసుకున్నాము ఈ టైంలో లేస్తే తొందరగా ఫ్రెష్ అప్ అయి మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పనికి వెళ్ళిపోతాము అనుకొని అప్పుడు నీ మేధస్సు డామినేట్ చేసింది అనుకో, నీ మనస్సుకు మీద ఉంది నీ మేధస్సు అనుకో, అప్పుడు టైంకు నువ్వు లేస్తావు, అలారం ఆఫ్ చేస్తావు, నీ పనులు చేసుకుంటావు. ఇప్పుడు ఎవరైతే టైంకు అలారం పెట్టుకొని లేచి వాళ్ళ పనులు యథావిధిగా చేసుకుంటుంటారో వాళ్ళందరూ క్లియర్ ఉన్నట్టే, వాళ్ళ దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా అంటే వాళ్ళ మనసుని డామినేట్ చేసి మేధస్సు పై చేయిలో ఉంది, హ్యాపీగా వాళ్ళు సాగిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు 5 నిమిషాలు పడుకుంటా 10 నిమిషాలు పడుకుంటా అని చెప్పేసి స్కిప్ చేస్తూ 1 hour 1/2 hour పడుకుంటా ఉంటారు. మీరు ఇలాంటి స్థితిలో ఉంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ బుద్ధి అంటే మీ మేధస్సుకు మించి మీ మనసు యాక్షన్ తీసుకుంటుంది. అక్కడ నీ మనసు చెప్పిన మాట నీ బాడీ వింటుంది, అంటే నువ్వు కరెక్ట్ లేవన్నట్టు లెక్క. మనసు ఏం చెప్తుంది? దీర్ఘకాలికంగా ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెప్తుంది. కానీ మనస్సు ఏం చెప్తుంది? మేధస్సు దీర్ఘకాలికంగా ఆలోచించి చెప్తా ఉంటది, మనస్సు ఏం చెప్తా ఉంటది? తాత్కాలిక ఆనందం కోసం చేస్తా ఉంటది. కాసేపు పడుకుంటే బాడీకి సుఖం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో పడుకొనిస్తుంది.
అందుకే మీరు ఇంకొకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడిపోయి ఉండాలి. అలా ఒకటి యాక్షన్ లోకి తీసుకొని వస్తా ఉంటే అప్పుడు మీ మనసు కొద్దిగా తగ్గి మీ మేధస్సు అనేది పైకి ఉంటుంది. మీ మేధస్సు చెప్పిన మాట వింటే బాడీ ఆటోమేటిక్ గా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేస్తాము. ఇలాగే ఇప్పుడు ఇట్లా పోతా ఉంటాము, టీ స్టాల్ దగ్గర చాయ్ తాగాలనిపిస్తుంది, బజ్జీలు తినాలనిపిస్తుంది. నువ్వు టెంప్ట్ అయిపోయి బజ్జీలు తింటున్నావు, లేదు టీ తాగుతున్నావు, తాగిన తర్వాత నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. నీ బుద్ధి కన్నా ఎక్కువ నీ మనస్తే అక్కడ యాక్టివేట్ అవుతుంది, నీ మనసు ఎక్కువ ట్రై చేస్తా ఉంది. సో ఈ రెండుటి మధ్యలో అర్థమైంది, చెప్పేందుకు కొద్ది కన్ఫ్యూజన్ ఉన్నా. ఈ రెండుటి మధ్యలో అర్థం చేసుకునే స్వభావం నీకు వచ్చిందంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. వీలైతే ఇంకొకసారి వినండి, లేదంటే ఇంకోసారి వినే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇంతసేపు వీడియో చూసినందుకు మీ ఓపికకు చాలా థ్యాంక్ యూ. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.